వాళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధభూమిలో అమాలేకులతో పోరాడుతూ ఉన్న వేళ మోషే కొండ మీదకి వెళ్ళాడు. మోషేకి ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇద్దరు సహకారులు అని, ఆ సహకారులు ఇద్దరు సేవకుని అంటి పెట్టుకుని కంటికి రెప్పగా చూస్తూ తిరిగేవాళ్ళు. అక్కడికి వెళ్ళాక మోషే అక్కడ నిలబడి తన చేతిలో ఉన్న కర్ర అలా పైకెత్తాడు. పైకెత్తగానే ఇశ్రాయేలును గెలవడం మొదలుపెట్టారు, అమాలేకులు ఓడిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎత్తిన చెయ్యి నెప్పి పుట్టేటప్పటికి కాస్త కిందకు దించాడు. దించిన వెంటనే అమాలేకులు గెలవడం మొదలుపెట్టారు, ఇశ్రాయేలు ఓడిపోవడం మొదలుపెట్టారు. ఆ సన్నివేశాన్ని చూసి పక్కనున్న ఇద్దరు అనుకున్నారు, అరే ఇట్లాంటి కాదు, మనం జయమే పొందాలి కానీ మనం పొరపాటున ఏర్పాటు చేయబడిన వాడు అవమానం పొందకూడదని చెప్పి ఓ రాయిని తీసుకొచ్చి బండ మీద కూర్చోబెట్టి అతగాడి కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు ఆ చేతులు పైకెత్తి వాళ్ళ భుజాల మీద ఆయన చేతులు పెట్టుకున్నారు. అంటే చెయ్యి నొప్పి రాకుండా అలా మోషే పైకెత్తాడండి. వెంటనే జరిగింది ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు యుద్ధ భూమిలో అడుగు పెట్టాక పూర్తిగా వాళ్ళంతా నాశనమైపోయేటట్టుగా వీళ్ళు యుద్ధం చేయగలిగారు. వీళ్ళు చెయ్యి ఎత్తారా, ఆకాశమందరు దేవుడు చెయ్యి పైకెత్తుతున్నాడు. దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? నేను చేయగలను, కలుగునుగాకంటే అంతా కలిగిందిగా. కానీ నా ఏర్పాటు చేసిన వాళ్ళు భూలోకంలో కొంతమంది ఉన్నారు, యుద్ధం చేయగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పోరాడగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నా కొరకు నిలబడగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాడు చెయ్యి ఎత్తితే నా చెయ్యి లేపబడుతుంది, వాళ్ళు కానీ చెయ్యి దించితే నా చెయ్యి దించబడుతుంది. అసమర్థుడిగా కాదు, ఆ పని నీ ద్వారా జరగాలని ఎన్నుకున్నాడు. నేనెవరినో తెలుసా? దేవుని సింహాసనానికి విరోధంగా లేచిన అమాలేకులతో పోరాడవలసిన వాడను. నేనెవరినో తెలుసా? నేను యుద్ధం చేసినంతసేపు నా మధ్యలో ఒక ఆలోచన ఉండాలి. ఏ ఆలోచన? నా దేవుని చెయ్యి నా వలన కదలాలి, నా ప్రార్థన వలన నా దేవుని చెయ్యి కదలాలి. అంటే నీకు ఎంత విలువ ఉంది? ఇప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఏదో కాలయాపన కొరకు ఏర్పాటు చేసుకోవాలా? సమర్పణ, త్యాగం, కన్నీడి ప్రార్థన, రోధించడం, దేవుని కొరకు ఆశ కలిగి ఉండడం, ఎక్కువ చూసిన ప్రార్థన. కారణం ఏమిటో తెలుసా? ఆయనకు కావాల్సింది ఎవరంటే ఏర్పాటు చేయబడిన వాళ్ళు కావాలి, దేవుని కొరకు ప్రత్యక్ష చేయబడిన వాళ్ళు కావాలి, సమర్పణ చేయబడిన వాళ్ళు కావాలి, నిరంతరం రోధించేవాళ్ళు కావాలి, మానక ప్రార్థించేవాళ్ళు కావాలి. గురి ఒక్కటే, నాకు పిల్లలు కలగాలో, పెళ్లి జరగాలో, ఇల్లు జరగాలో నాకు కాదు, కానీ నా దేవుని చెయ్యి లేపబడాలి. దేశం నాశనం అవుతుంది, మారణ హోమం జరుగుతుంది. ఎక్కడ చూసినా సేవకులను హతమారుస్తున్న రోజులలో నేనున్నాను. వారి సింహాసనానికి విరోధంగా లేస్తున్నాడు. నేను ఏర్పాటు చేయబడిన మనిషిలాగా మోకరిస్తాను. వారి యొక్క జీవితం అంతమవునగాక, అందుకు నేను ప్రార్థిస్తాను. అప్పుడు అంటాడు కదా, నేను సిగ్గుపడకుండా నేను మీ కొరకు చెయ్యి ఎత్తబోతున్నాను.